హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు వంకాయ్. రచయిత్రి ధనలక్ష్మి ఎం గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో 20 నవంబర్ 2022లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి. చెవుల దగ్గర మోగిపోతున్న పాటకి విసుగు చిరాకుతో కూడిన కోపం వచ్చింది. అబ్బబ్బా అమ్మా ప్లీజ్ కాసేపు ఆఫ్ చేయి ఆ పిచ్చి పాటల్ని అరిచాను దుప్పట్లో నుండి. అంతే, మరుక్షణం సౌండ్ ఇంకా పెరిగింది. ఖచ్చితంగా ఇది ఆ రాక్షసుడి పని అయి ఉంటుంది. సాడిస్ట్, సైకో, కోతి. అరే అన్నయ్య, నేను ఇప్పుడు వచ్చానా, నీకు మరి ఫోన్ ఉండదు, తర్వాత నీ ఇష్టం అరిచాను వీలైనంత గట్టిగా. నోరు మూసుకుని ముందులే, వాడికి తర్వాత వార్నింగ్ ఇద్దు గాని అని నాకు వార్నింగ్ ఇచ్చిందమ్మ. ఇక లేవక తప్పలేదు. నేను చెప్పానా ఆ పాటికి ఖచ్చితంగా లేస్తుందని అరిచాడు మా ఈడియట్ వెనక నుండి ఆనందంగా. అసలు ఎవరా పాట రాసిన రచయిత? ఇంకేం దొరకలేదా వంకాయ తప్ప? ఎప్పుడైనా తిన్నారా వంకాయ కర్రీ? అదే నేనైతే వంకాయ ప్లేస్లో బెండకాయ పెట్టి రాసేదాన్ని. అయినా ఆ వంకాయతో నా శత్రుత్వం ఈనాటిది కాదు, ఏళ్ల నాటిది. నా చిన్నప్పటి నుండే మొదలైంది ఈ యుద్ధం. ఎందుకో తెలీదు కానీ వంకాయ కూర అంటే పిచ్చి మా తాతయ్యకి. అదే లెవెల్లో అంటే 4 సెంట్లు ఉన్న మా పెరడంతా వంకాయ మొక్కలతో నింపేశాడు. ఇక అప్పటి నుండి వారంలో 6 రోజులు 12 పూట్లు మా ఇంట్లో వంకాయే. చిన్నప్పటి నుండి వంకాయల్ని చూసి చూసి వాటి మధ్యలోనే ఉండి అవి తినేవి పెరిగిందేకేమో వంకాయ పేరు వింటేనే ఒళ్ళు మండుకొచ్చేస్తుంది. అమ్మ ఆ కూర వండినప్పుడల్లా నాకు ఉపవాసమే. కేవలం ఉపవాసమే అయినా బాగుండేది. తిననందుకు నాన్నతో దెబ్బలు, నానమ్మతో ఉపన్యాసాలు, నా బాల్యమంతా ఇలానే గడిచిపోయింది. ఇప్పుడు తలుచుకుంటుంటే నా మీద నాకే జాలేస్తుంది. ఛీ, అంతా వంకాయ వల్లనే. మధ్యాహ్నం కిలోమీటర్ నడిచి స్కూల్ నుండి ఆకలితో ఇంటికొచ్చి ఆ ఊరుమంటూ తినేద్దామని కంచం ముందు కూర్చునేసరికి ఎదురుగా గిన్నెలో వంకాయ సాక్షాత్కారంతో చప్పున చల్లారిపోయేది నా ఆకలి. ఎక్కడ లేని నీరసం వచ్చేసేది. ఆ టైంలో నాకే కానీ మ్యాజికల్ పవర్స్ ఉంటే గిన్నెలో వంకాయ కర్రీని అబ్రకదబ్రా అంటూ బెండకాయగా మార్చేసేదాన్ని. కానీ ఏం చేస్తాం, అనుకున్నవన్నీ జరగవు కదా. నెలలో 20 రోజులు నా లంచ్ బాక్స్లో అదే కర్రీ కనిపించిన కారణంగా కాలేజ్లో నా నిక్నేమ్ వంకాయగా స్థిరపడిపోయింది. ఫ్రెండ్స్, సీనియర్స్, జూనియర్స్, ఆఖరికి సర్స్ కూడా అలానే పిలిచి పిలిచి నా అసలు పేరు మర్చిపోయే స్థాయికి వచ్చేశారు. అసలే కోతి, ఆ పైన కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది అన్నట్లు తయారైంది నా పరిస్థితి. నాకు ఆ పేరంటేనే చిరాకంటే అదే నా పేరు చేసేశారు ఆ పిచ్చిమొహాలు. నేనే కానీ ప్రధానమంత్రిని అయి ఫస్ట్ వంకాయని పూర్తిగా బ్యాన్ చేసేసేదాన్ని. లేకుంటే కనీసం మా ఫ్యామిలీని వంకాయ లేని ఊరికైనా తీసుకెళ్ళి వదిలేసినా సరిపోయేది. నా తలనొప్పి తగ్గేది. వంకాయలు 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 ఓ విధంగా సాగదీస్తూ ఇంటి ముందు నిలబడింది కాంతమ్మ. ఇదొకటి, ప్రపంచంలో ఇంకేం దొరకనట్టు ఎప్పుడూ అవే అమ్ముతుంది. పొరపాటుని ఎప్పుడైనా పెరట్లో వంకాయలు లేకున్నా రెడీమేడ్గా అందిస్తుంది. ఏంటో అందరూ నాకు శత్రువులే. ఏంటి వందనమ్మా, కావాలా వంకాయలు? పిచ్చి కోపం వచ్చేది నాకు. అక్కర్లేదమ్మా, మా పెరడంతా అవే, కావాలంటే 10 బుట్టలు నువ్వే తీసుకెళ్ళు, కొబ్బరికాయ కొడతాను నీకు చెప్పేసి వెనక్కి తిరిగేసరికి 2 నిమిషాలు ఆగింది నా గుండె. పెద్ద గిన్నె నిండా చేతుల నిండా వంకాయలతో వస్తూ కనిపించారు నాన్న. అబ్బా, తల పట్టుకోవడం నా వంతైంది. మళ్ళీ వంకాయలా? ఏడుపు మొహం పెట్టాను. నోరు మూసుకో, అసలు నీ బాధ పడలేకే వారంలో 2-3 సార్లు మాత్రమే వండుతున్నాం, ఇంకా ఎందుకు ఏడుపు? లేకపోతే వారమంతా అవే వండి వారోత్సవాలు చేసుకోండి అనాలనిపించినా మళ్ళీ వంకాయలు, వాటి వల్ల లాభాలు పుస్తకం చదువుతారేమో అని ఊరుకున్నాను. రిలాక్స్ బంగారం, లంచ్ స్పెషల్ ఏంటో తెలుసా? ఓరిస్తున్నట్లు అడిగాడు మా ఇడియట్. ఏంటి అని ఆలోచించేంతలోనే బిర్యానీ, మసాలా వంకాయ. ఓ దీర్ఘ నిట్టూర్పు వదులుతూ సూపర్ కాంబినేషన్ కదా. సగం మూసిన కళ్ళతో అప్పుడే తినేస్తున్నట్లు ఫీల్ అయిపోతూ పిచ్చి ఎక్స్ప్రెషన్లు వీడు. వద్దా, పోనీ గుత్తొంకాయ నా చేత్తో స్వయంగా చేస్తా. మొన్న రూమ్లో వండితే మా ఫ్రెండ్స్ ప్లేట్లు కూడా తినేశారు తెలుసా. ఉఫ్, సొంత డబ్బా వాయించుకోవటం అంటే ఇదే. నిజం రా, అందరూ చాలా బాగుందన్నారు. నీకేం పట్టింది? మసాలా వంకాయ అయినా గుత్తొంకాయ అయినా ఏదో వంకాయతోటే చేసేదిగా. అలా కాదే, నీకెలా చెప్పాలి? చెప్తా, గాట్ ఇట్. ఇప్పుడు ఎవరైనా అమ్మాయి ఉందనుకో, ఎప్పుడూ అలాగే ఉన్న ఒక డ్రెస్లో ఒక్కొక్కలా కనిపిస్తారు కదా, అలాగనమాట. కళ్ళెగరేశాడు. అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. ఏంటి, వంకాయ వేరు గుత్తొంకాయ వేరేనా? కాదు, నువ్వు పుస్తకాలు వదిలేసి అమ్మాయిల్ని వాళ్ళ డ్రెస్ని పరిశీలిస్తున్నావని మొదలుపెట్టావని. నోటిని అరచేత్తో మూసుకుని కళ్ళు తాటికే అందజేశాడు. నవ్వాగలేదా ఎక్స్ప్రెషన్స్కి. చీచీ, ఏం మాటలవి?
అమ్మా నాన్నలు ఉన్నారన్న బుద్ధి లేకుండా తల కొట్టుకున్నాడు. అయితే వాళ్ళు లేనప్పుడు అడగమంటావా? నీకు దండమే, 2 చేతులు జోడించాడు. నువ్వు వంకాయ తినకు, నన్ను తినకు, లోపలికి వెళ్ళిపోయాడు వేగంగా. లేకపోతే నాతో పెట్టుకుంటాడా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి సలహాలు ఇవ్వడు. ప్రతి ఒక్కరూ సలహాలు ఇచ్చేవాళ్లే, అది గొప్ప ఈజీ కదా. మొన్న కవితక్క పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా అంతే. భోజనాల్లో ఎన్నో వెరైటీలు ఉంటాయని ఆశగా వెళ్తే అక్కడ కూడా వంకాయ మాతే దర్శనం. అదేం పిచ్చో, వంకాయ బజ్జీ, మసాలా వంకాయ, వంకాయ చట్నీ, ఆలు వంకాయ, ప్రాణం ఉసూరుమంది. అవన్నీ చూడగానే ఆకలి రువ్వున గాల్లోకి ఎగిరిపోయింది. అదేమన్నా విషమా? తింటే చచ్చిపోతావా ఏం? అయినా నిన్ను కాదు, మీ అమ్మ నాన్నని అనాలి. చిన్నప్పుడే 4 తగిలించి మరీ తినిపించకుండా ఊరుకున్నందుకు. ఈ కాలం పిల్లలంతే, అన్నింటికీ వంకలు పెట్టడమే. ఏదైనా గట్టిగా అంటే మళ్ళీ అలకొకటి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇచ్చారు. వాళ్ళలా అందరి ముందు తిడుతుంటే ఎంత ఏడుపొచ్చిందో. అంతా ఈ వంకాయ వల్లే. ఎలా వీటిని పూర్తిగా లేకుండా చేయాలి? దొంగ అవతారం ఎత్తి ఉన్న మొక్కలన్నిటిని పీకి దూరంగా పడేస్తే వద్దులే, దొరికితే ఇంకా అంతే. లేకపోతే సైంటిస్టుల వీటికి శత్రువుల్ని తయారు చేస్తేనో. మనకంత ఓపిక ఎక్కడుంది? ఉన్న పుస్తకాలు అవి చదివి పరీక్షలు రాయడమే కష్టమంటే ఇంక కొత్త వస్తువులు తయారు చేయడమా? ఇది అవుట్ ఆఫ్ సిలబస్. వందన, మధ్యాహ్నం సంగతి ఏంటి? అరిచింది అమ్మ లోపల నుండి. ఆమ్లెట్, హాట్ ఆమ్లెట్ విత్ ఆనియన్స్. దేవుడా, చచ్చిపోతున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వండడానికి. అందుకే బ్రేక్ వేసినట్లు ఆగిపోయింది. అందుకే నీకు ఒక ఇల్లుందనుకో, మళ్ళీ ఆపింది. అంటే ఏంటమ్మా, ఇప్పుడు నేను కొత్త ఇల్లు కట్టుకోవాలా? ఏం అర్థం కాలేదు నాకు. ఎందుకమ్మా ఆ దొంగ తిరుగుడు? మరేం లేదు, నాన్న నీకొక సంబంధం చూశారు, టక్కున చెప్పేశాడు అన్నయ్య. నాకా? ఆగాగు, అప్పుడే ఆశ్చర్యపోకు. మళ్ళీ వాళ్ళు రేపు వస్తున్నారు. రేపా? ఏంటి షాకుల మీద షాక్? ఆగమన్నానా? మా అందరికీ వాళ్ళకి ఓకే అయిపోయింది కూడా. ఇప్పుడు తీరిగ్గా ఆశ్చర్యపో. మీరు చేసిన నా మంచి కోసమేగా, అంతా మీ ఇష్టమే అనేసి తలదించుకోవాలా? ఇప్పుడేం చెప్పక్కర్లేదులే, రేపు వాళ్ళు వచ్చాక చెబుతూగా. నాన్న గొంతుతో కఠినత్వం నన్ను ఇంకేం మాట్లాడనివ్వలేదు. మాకు లైఫ్ గురించి ఎన్నో గోల్స్, కానీ వీళ్ళ గోల్స్ పెళ్ళొకటే. ఇంకేం చేస్తాం, చూద్దాం. పెళ్లి చేయడం ఎంత కష్టమో తప్పించడం అంత ఈజీ అని మాకు తెలియదా మరి? మరీ అలా ఏడుపు మొహం పెట్టి కూర్చుంటే కంటే తలపైకెత్తి అబ్బాయిని చూడొచ్చుగా, వెనక నుండి పొడిచింది నానమ్మ. ఏం, నేనెందుకు చూడాలి? నేనేమైనా వాడిని పెళ్లి చేసుకుపోతున్నానా? నేను చూడడం అంటే చూడనంతే. అయ్యో, ఎందుకే అలా అందరికీ వినిపించేలా అరుస్తున్నావు? తొలకొట్టుకుంటూ వెళ్ళిపోయింది. అంకుల్, మీరేమనుకోనంటే నేను 2 నిమిషాలు వందనతో మాట్లాడచ్చా? ఉలికి పడి తల పైకెత్తా. ఆ బ్లూ షర్ట్ వేసుకున్నవాడే పెళ్లి కొడుకు అనుకుంటా. ఎంత ధైర్యమో! నాన్న పర్మిషన్ అడిగాడు. మరి నన్ను అడగక్కర్లేదేమో. ఒక నిశ్శబ్దంగా గట్టిగా నవ్వారందరూ, ఇల్లు అద్దరేంతలా. వందన తనకి ఇల్లు చూపించు. ఆర్డర్ వేసిన నాన్న మీద గొంతు దాకా కోపం వచ్చినా ఏం చేయలేని నిస్సహాయత. అందరూ ఉన్నారు కదా, ఇంకేమంటాను? నోరు మూసుకొని లేచి నిలబడ్డా. గుండె జట్టు వేగంతో కొట్టుకుంటుంది. ఏంటిది, భయమేనా ఇంకేదైనానా? మెల్లగా గుమ్మం దాటుతూ తలుపు దగ్గరున్న అన్నయ్య చేయి గట్టిగా పట్టుకున్నా. నేనెందుకే గొణిగాడు. ప్లీజ్ రా, బతిమలాడాను. తప్పదుగా, లేకపోతే ఈ భయంతో గుండె ఆగిపోయేలా ఉంది. పద, నవ్వుతూ నా భుజం చుట్టూ చెయ్యేశాడు. ఇప్పటి వరకు హెచ్చించిన గుండె వేగం కాస్త నెమ్మదించింది. లోపలికి రండి. అదే మా పెరడు ఆహ్వానించాడు. స్టాప్ చందు, టక్కున ఆగిపోయాడు అన్నయ్య. అదేగా నీ పేరు? నేనైతే నిన్ను చందు అని పిలుస్తా. నువ్వు కూడా చక్కగా నన్ను గౌతమ్ అని పిలు. అండి, గారు లాంటి పదాలు వాడద్దు. స్నేహపూర్వకంగా ఉన్నాయి ఆ మాటలు. ఆజ్ఞల్లా అయితే లేవు. అన్నయ్య మొహంలో ఏదో సంతృప్తి. అన్నయ్యకి కూడా నచ్చేశాడా ఏంటి? అసలే ఎలా ఈ సంబంధం వదిలించుకోవాలా అని నా బాధలో నేనుంటే వీడు అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాడేంటి? అయినా నువ్వెంత గౌరవం ఇవ్వటానికి ఇదేమైనా అరేంజ్డ్ మ్యారేజ్ కాదులే. మరో బాంబు పేల్చాడు. ఏంటి? అన్నయ్య షాక్ అయి నా వైపు చూశాడు. నేను అంతకంటే పెద్ద షాక్లో ఉన్నాను. వెయిట్ చందు, కేవలం నా వైపు నుండి మాత్రమే. వందనకేం తెలియదులే. థ్యాంక్ గాడ్. ఇప్పుడు కూడా కుదుట పడ్డాను, కానీ ఇంకా అయోమయంగానే ఉంది. నిజం వందన, నా 5 ఏళ్ల ప్రేమ తెలుసా? నా వైపు చూశాడు. మరి నాకేంటి? ఆ ముఖాన్ని ఇంతకుముందు ఎప్పుడు చూసిన గుర్తు కూడా రావడం లేదు. మనిద్దరం ఒకే కాలేజ్, నేను నీ సీనియర్. ఒక్కో బాణం వదులుతున్నాడు. నేను నీకు చెప్పానే అనుకో, నువ్వు టక్కున కాదనేస్తావు. నాకు ఆ నమ్మకం ఉందిలే.
ఎంతో కష్టపడి నిన్ను ఇంప్రెస్ చేయాలి. నా టైం బాగాలేక అంతలోనే మీ వాళ్ళకి తెలిసిపోయిందనుకో, మళ్ళీ గొడవలు, తిట్లు. ఉఫ్! అందుకే షార్ట్ కట్ వెతుకుతున్నా. ఎలా ఉంది ఐడియా? నవ్వాడా భీముడిలా. నేను అన్నయ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని జాయింట్గా గౌతమ్ వైపు చూసాం అర్థం కాని మొహాలతో. ఓకే ఓకే, మరీ అలా పిచ్చివాడిని చూసినట్టు చూడకండి. అన్నా చెల్లెలిద్దరూ డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తా. నిజం వందన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే పీజీ అవ్వగానే ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డా. ఇదంతా చెప్పి బలవంతంగా ఒప్పించాలని కాదు, కానీ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయాడు సందేహంగా. చెమటలు పడ్డాయి. గడగడా వాగుతున్న గౌతమ్కి అది వింటున్న మాకు కూడా ఇలాంటిది నా లైఫ్లో జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. వందన ప్లీజ్ ఓకే చెప్పవా? నాకు స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి అలవాట్లేవు. మేల్ ఈగో ప్రదర్శించకుండా నీ ఇష్టాయిష్టాలకు, అభిప్రాయాలకు విలువిస్తాను. ఏ కష్టం రానివ్వనని భవిష్యత్తులో చెప్పలేకున్నా వచ్చిన ప్రతి కష్టంలో నీతో పాటు ఉంటాను. వినిపిస్తోందా గొంతు ఆర్ద్రంగా? ఏంటి సందిగ్ధ అవస్థ? నాకేం అర్థం కావట్లేదు. అంతా పిచ్చి పిచ్చిగా. ఎస్ అనాలని లేదు, నో అనాలని కూడా లేదు. నా మీద ఇంకా ఏమైనా సందేహాలుంటే మీ నాన్నని అడగండి. ఆయనేం ఆషామాషి కాదులే. ఒక కమిషన్ వేసి మరీ ఎంక్వైరీ చేసి అప్పుడు ఒప్పుకున్నారు పెళ్లి చూపులకి. నిస్సహాయంగా అన్నయ్య వైపు చూశా. తాలూపాడు తనకి ఓకే అన్నట్టు. మరి నా సంగతి ఏంటి? నాకే తెలియలేదు. రావందన, గౌతమ్కి తోట చూపిద్దాం అన్నయ్య పిలిచాడు. అసంకల్పితంగా వాళ్ళతో పాటు నడుస్తున్నా కానీ ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. గౌతమ్ నాకు నచ్చాడా? ఖచ్చితంగా నచ్చకుండా మాత్రం లేడు. నాన్న సర్టిఫికేట్ ఉందంటే అన్నింట్లో పాస్ చేయొచ్చు. కానీ మరి నా గోల్ అడిగితే కదా తెలిసేది. గ్రూప్స్ నా గోల్ అనేసరికి ఇద్దరు ఆగి నా వైపు చూశారు. అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేస్తుందని కాదు, ఒకసారి ఫుల్ హార్టెడ్గా ప్రిపేర్ అయ్యి రాయాలని. అయితే అప్పటి వరకు పెళ్ళి ఆలోచన పక్కన పెట్టాలా? చాలా మధురంగా ఉందా స్వరం. తలూపాను మౌనంగా. కష్టమైన ఇష్టమైన వారి కోసం తప్పదుగా. మనసు లోతుల్ని తాకిందా మాట. ఇంకా ఎస్ చెప్పకుండా ఉండగలనా? అన్నయ్యని చూసి నవ్వేశాను. ఓకేనా? ఆనందం పట్టలేనంత గట్టిగా ఆశ్చర్యపోయాడు అన్నయ్య. బావా అంటూ ఒకరినొకరు హత్తుకున్నారు. నాకు ఆ దృశ్యం చాలా నచ్చింది. నేను చెప్పేసి వస్తా లోపలికి పరిగెత్తాడు. థ్యాంక్ యూ వందన. అసలు నేను అని ఆగిపోయాడు మాటలు అన్నట్టుగా. నేనంటే నిజంగా ఇష్టమా? ఎందుకో అలా అడగాలనిపించింది. నిజంగా ఒత్తి పలికాడు. ఎంత చాలా చాలా అంటే చాలా. మళ్ళీ అడిగాను. చాలా అంటే ఆలోచిస్తూ అదిగో ఆ వంకాయలంతా ఎదురుగా ఉన్న వంక తోటని చూపించాడు. గుండె గుబేల్ మంది నాకు. దేవుడా, నీ గుడికి ఎప్పుడు రాలేదని ఇలా పగ తీర్చుకుంటున్నావా? ఇక జీవితాంతం వదలవా వంకాయ్? కర్మ కాకుంటే వీడికి వంకాయ పిచ్చేనా? వావ్, మీకు వంకాయ తోటనే ఉందా? అయితే ఇల్లరికం వచ్చేస్తా. ఎంచక్కా రోజు వంకాయ కర్రీ తినచ్చు. ఆనందంలో గౌతమ్. తాజా కూరలలో రాజా ఎవరండి పాటుతో అన్నయ్య. ఏడుపు మొహంతో నేను. కథ సమాప్తం. ఇలాంటి వంకాయతో కాకుండా వేరే కూరగాయలతో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీతో ఉన్నట్లయితే కనుక సరదాగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.